హాయ్, దిస్ ఈస్ పద్మజ రాలపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, రీసెంట్గా మేము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరం కలిసి గుజరాత్ ట్రిప్ వెళ్ళాము. ద్వారకా టు సోమనాథ్ అనమాట. 10 days ట్రిప్. 10 daysలో మాకు వెళ్ళడానికి 2, రావడానికి 2 రోజులు సరిపోయింది. మిగతా 6 daysలో ద్వారకాలో 3 days అండ్ సోమనాథ్లో 3 days ఉన్నాము. తిరుపతి నుంచి బయలుదేరామన్నమాట ట్రైన్లో. మనకి రామేశ్వరం టు ఓకా ట్రైన్ ఉంది. ఆ ట్రైన్లో వెళ్ళాము మేము. ద్వారకా రైల్వే స్టేషన్లో దిగాము. అక్కడి నుంచి ఆటోస్లో బయలుదేరి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇస్కాన్ వాళ్ళది ధర్మశాల ఉంది, అక్కడికి మేము అక్కడే స్టే చేసాము. అక్కడైతే బాగున్నాయి, రూమ్స్ కూడా రీజనబుల్గా ఉండింది. ఇంకా మనకి మెయిన్ టెంపుల్కి కూడా దగ్గరలోనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇక టీ అంతా తాగేసి ఫ్రెష్ అప్ అయినాము. ఫ్రెష్ అయిన తర్వాత అక్కడే మేము స్టే చేసిన ధర్మశాలలో ఒక చిన్న గుడి ఉండింది. సో ఆ కృష్ణుడు, రాధా, రుక్మిణి కృష్ణుడు ఉన్నారు. సో అక్కడైతే దర్శనం చేసుకొని ఇంకా మెయిన్ టెంపుల్కి బయలుదేరామన్నమాట. ఇక్కడ నుంచి దగ్గరలో వెళ్ళే దారిలోనే బ్రహ్మకుండ ఉంటుంది, అక్కడికైతే వెళ్తున్నాం. జై జై శ్రీకృష్ణ. గుడికి వెళ్తున్నాం, ద్వారకా మెయిన్ టెంపుల్. ఇదే అనమాట బ్రహ్మకుండు, బ్రహ్మతీర్థం అంటారు. ఇక్కడ బ్రహ్మదేవుడు కొలువై ఉంటారు. లోపల ఒక చిన్న విగ్రహం ఉంటుంది. ఈ తీర్థంలో నుంచి రోజు వాటర్ తీసుకెళ్ళి మెయిన్ టెంపుల్లో ఉండే శ్రీకృష్ణుడికి అభిషేకం చేస్తారంట. చాలా పవిత్రమైన బ్రహ్మ తీర్థం ఇది. ఈ తీర్థంలో నుంచి మనం కొంచెం వాటర్ చల్లుకొని పైన కొంచెం తాగి ఇంటికి కూడా తీసుకొని రావచ్చు. ముందుగానే ఒక బాటిల్ తీసుకొని వెళ్ళినామంటే తీసుకొని రావాలి. సో ఇలా మనము ఇట్లా మా అమ్మ చూపిస్తుంది కదా, అట్లా పెట్టి దేవుడి దగ్గర, ఇదే బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుడు కాళ్ళ దగ్గర మనం అట్లా ప్రార్థించాలంట. మనం కోరికలు నెరవేరుతాయి అనేసి అంటారు. అలాగే మనకి ఏదైనా అనారోగ్యాలున్నా, ఏదైనా కష్టాలున్నా కూడా బ్రహ్మదేవుడు పోగొడతారనేసి ఒక నమ్మకం అనమాట. ఈ తీర్థం అయితే ఇట్లా ఉంటుందన్నమాట. చాలా లోతుగా ఉండింది, చాలా కిందికి ఉన్నాయి వాటర్ కూడా. సో అక్కడ జాగ్రత్తగా ఉండాలి అక్కడ తీర్థం చల్లుకునేటప్పుడు, అది తీసుకునేటప్పుడు. సో ఇదన్నమాట. ఇంకా అదేవిధంగా తీర్థంలో కాళ్ళు కడుక్కోకూడదు, ఇంకా కాళ్ళు అయితే తగలకూడదు అన్నారు. సో ఇంకా మేము తీర్థం అంతా తీసుకున్న తర్వాత అక్కడే రావి చెట్టు ఒకటి ఉంటుంది. అక్కడ మేము ఆ చెట్టు కింద పూజలు చేసుకుని, దీపారాధన చేసుకొని, పూజ చేసుకొని వచ్చేసాము. ఇంకా ఈ ప్రాంగణంలోనే ప్రహరీ గోడకి చుట్టూ దశావతారాలు బొమ్మలు ఉంటాయి. సో అవి దర్శనం చేసుకుని, అవి మొక్కొని ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకెళ్ళినామంటే ఆ దారిలో మనకి చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. అక్కడ అవి దర్శనం చేసుకొని ఇంకా తర్వాత కొంచెం ముందుకెళ్ళినామంటే గోమతి నది వస్తుంది. ఇప్పుడైతే మనం వెళ్దాము. బద్రీనారాయణ స్వామి. సూర్యుడు కల్లా అంటే మనం ఏ తీర్థక్షేత్రానికి వచ్చినా తీర్థస్నానం కంపల్సరీగా చేయాలి. పిండ ప్రదానం కంపల్సరీగా చేయాలి. అందులో ఆ పిండ ప్రదానాలు కూడా ఏంటంటే మనం 14 క్షేత్రాల్లో చేయాలి. మీరు మన పుష్కర్ వెళ్ళారు కదా, అక్కడ కూడా చేస్తుండాలి. మనం చేయలేకపోతే కనీసం తర్పణమైనా వదలాలి. కానీ 7 క్షేత్రాలు మాత్రం తప్పనిసరిగా పిండ ప్రదానం చేయాలి. అంటే అయోధ్య, మధుర, మాయాపురి అంటే హరిద్వార్, కాశీ, కంచి, మనకంచి, అవంతికాపురి అంటే ఉజ్జయిని, ద్వారకా, పూరి కాదు ద్వారకాపురి, అది పురి ద్వారకాపురి. మనం కాశీలో చేసినాము, గయాలో చేసినాము, ఉజ్జయినిలో చేసినాము, ఇప్పుడు ద్వారకలో చేస్తాం. సోమనాథ్లో కూడా చేస్తాం. సోమనాథ్లో కూడా చేయాలి. చేస్తే అంటే మనకేంటంటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు ఎంత కష్టంలో మన స్టేజ్కి తెచ్చారు కాబట్టి మనం వాళ్ళకి చేయగలిగిన ఏకైక కార్యక్రమం వాళ్ళకి మోక్షం అనేది పక్కన పెట్టి వాళ్ళ ఆశీర్వచనం ఉంటే మన వంశవృద్ధి.
గోమతి నది ఒడ్డున చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి. ఈశ్వర్ టెంపుల్, వినాయకుడి టెంపుల్ అట్లా చిన్న చిన్నవి ఉంటాయన్నమాట. ఇవన్నీ దర్శనం చేసుకొని కొంచెం ముందుకెళ్ళినామంటే మనకి మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్ వస్తుంది. మెయిన్ టెంపుల్కి 2 ఎంట్రన్స్లు ఉంటాయి. ఒకటి మోక్ష మార్గము, ఒకటి స్వర్గ మార్గం అనేసి 2 ఎంట్రన్స్లు ఉంటాయన్నమాట. బ్యాక్ సైడ్ ఉండేది మేము భోజనశాల అవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఉండేది స్వర్గ మార్గము, అటుపక్క ఉండేది మోక్ష మార్గము అనేసి అంటారు. సో ఇక్కడ ఈ ఎంట్రన్స్ పక్కనే భోజనశాల కూడా ఉంటుంది. ఫ్రీ మీల్స్ అంటే ఒక్కొక్క టైంలో ఫ్రీ మీల్స్ పెడతారు, లేదా 30 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట మీల్స్కి. ఆఫ్టర్నూన్ లంచ్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ కూడా ఉంటుంది. సో మేమైతే నైట్ వెళ్ళాము, ఒకరోజు ఆఫ్టర్నూన్ కూడా వెళ్ళాము. మీల్స్ అయితే చాలా బాగున్నాయి. భోజనము అంటే అక్కడ వెరైటీస్ అలాగా ఉంటాయి. చపాతీ, రైస్, కిచడి అట్లా ఉంటాయన్నమాట. సబ్జీ అట్లా ఉంటాయి. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఈ బిల్డింగ్ పక్కనే తులాభారం కూడా వేసే ప్లేస్ కూడా ఉంటుంది. అక్కడ ఎవరైనా తులాభారం చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ డే మేము మళ్ళీ గోమతి నదికి వెళ్ళి స్నానం చేసుకున్నాము. మళ్ళీ అక్కడ దర్శనానికి వెళ్ళామన్నమాట. ఇంకా గోమతి నది ఒడ్డున సముద్రనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది, లేదా సంగమనారాయణ స్వామి టెంపుల్ అంటారు. లాస్ట్కి వెళ్ళాలి, రైట్ సైడ్ లాస్ట్కి వెళ్ళామంటే ఈ టెంపుల్ ఉంటుంది. ఈ సముద్రనారాయణ స్వామి టెంపుల్ వచ్చేసి 12 కంతా క్లోజ్ చేసేసినారు. ఆ రోజు మేమైతే దర్శనం చేసుకోలేదు, ఎందుకంటే మేము 12 తర్వాత వచ్చినాము. అప్పటికే క్లోజ్ అయిపోయిందనమాట. ఇంక మేము అక్కడ ఒంటెలు ఉన్నాయి, ఒంటెలు సవారీకి వెళ్ళాము. భలే ఉండింది, చాలా బాగుంది, థ్రిల్లింగ్గా ఉండింది. ఇక్కడ నుంచి మనకి బీచ్ సైడ్ తీసుకెళ్తారు, చాలా బాగుంది. ఆ బీచ్ వ్యూ అంతా చూడడానికి చాలా బాగుంది. ఆ రైడ్ అయితే చాలా ఎంజాయ్ చేసినాం మేము, క్రేజీగా ఉండింది. సో ఛార్జ్ కూడా 50 రూపీసే ఛార్జ్ చేస్తారు పర్ హెడ్. చాలా రీజనబుల్గా ఉండింది, చాలా తక్కువ ప్రైస్ వీళ్ళు ఛార్జ్ చేసేది కూడా. వాళ్ళు అంటే దిగేది, ఎక్కేది అన్ని తీయాలంటే చూడు. చూసారా వీళ్ళ ధైర్యము, వీళ్ళ సాహసాలకి మెచ్చుకోవాల్సిందే. సో నేను రైడ్కి వెళ్ళేసి వచ్చేసరికి వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు, రెడీ అవ్వాలి రైడ్ వెళ్ళాలనేసి. సో ఇంకా నేను ఎందుకు కాదనాలనేసి, నేను వద్దన్నా వీళ్ళు వినేటట్టు లేరనేసి సరే అని ఒప్పుకున్నాను, అమ్మ పెద్దమ్మ. సో ఇంకెందుకు వీళ్ళకి నిరాశపరచడం ఎందుకనేసి వాళ్ళ ధైర్యంగా ఉన్నారు కాబట్టి వెళ్ళేసి వచ్చేసినారు. సో వీళ్ళు ఆశను ఎందుకు కాదనడం అని. సో అలా అయిందనమాట మా రైడ్స్. ఇప్పుడైతే ద్వారకాలో సముద్ర నారాయణ స్వామి టెంపుల్, లేదా సంగమ నారాయణ స్వామి టెంపుల్ అంటారు, ఇక్కడ బ్యాక్ సైడ్ ఉండేది. సో ఇక్కడ ఇది ఒక ఫేమస్ టెంపుల్ అనమాట. సముద్రం పక్కన ఉంటుంది కాబట్టి సముద్రము ప్లస్ గోమతి రివర్ 2 కలిసే చోటు ఉంటుంది బ్యాక్ సైడ్, టెంపుల్ బ్యాక్ సైడ్. అందుకే సంగమ నారాయణ స్వామి ఉంటారు ఇక్కడ, సంగమం ఉంటుంది ఇక్కడ. ఈ అరేబియన్ మహాసముద్రం ఇది, చాలా బాగుంది వ్యూ అయితే, బ్యూటిఫుల్ లొకేషన్. ఇంకా అటుపక్క చూస్తూ ఉండేది లైట్ హౌస్ ఉంది, దాని వెనకచ్చి ఒక పెద్ద శివలింగం ఉంటుంది. బడకేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అంటారు. ఇది వేరే రూట్లో వస్తుంది, ఇంకా మేము ఈ కంటిన్యూషన్ వీడియోలోనే వస్తుందన్నమాట. ఇంకా ఇక్కడ ఉండే బీచ్ని ద్వారకా బీచ్ అంటారు. సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ఈవినింగ్ వచ్చినారంటే సన్సెట్ వ్యూ చూసుకోవచ్చు. అలాగే అక్కడ బడకేశ్వర్ మహాదేవ్ టెంపుల్లో హారతి అవన్నీ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. 2 ఎంజాయ్ చేయొచ్చు అనమాట. గోమతి నది ఒడ్డున లెఫ్ట్ సైడ్ లాస్ట్కి వెళ్ళినామంటే సుధామ సేతు హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఇప్పుడు వర్కింగ్లో లేదు. ఇంతకుముందు ఎప్పుడు అది కూలిపోయి చాలామంది చనిపోయినారనేసి అది క్లోజ్ చేసేసి ఉన్నారు. ఇప్పుడైతే ఇంకా రిపేరింగ్లోనే ఉండదంట, రిపేర్లోనే ఉంది. కాకపోతే బోటింగ్ అయితే ఉంటుంది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళడానికి. కాకపోతే మేము వెళ్ళినప్పుడు ఆ బోటింగ్స్ కూడా లేదు, వాళ్ళు ఏదో రెస్ట్లో ఉన్నారో ఏమో, లేదు అప్పుడైతే ఎవరు స్టార్ట్ చేయలేదు. వాటర్ కూడా చాలా తక్కువ ఉండింది. ఇంకా తక్కువగా ఉండేటప్పుడు నడిచి కూడా వెళ్ళిపోతారంట. అటుపక్క వెళ్ళినామంటే పంచపాండవ తీర్థాలు ఉంటాయి, ఇంకా ఒక టెంపుల్ కూడా ఉంటుంది. సో లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది, దాని పక్కనే పంచపాండవ తీర్థాలు ఇప్పుడు కనిపిస్తుంది లైట్గా, అవి అక్కడైతే ఉంటాయన్నమాట. అవి దర్శనం చేసుకొని రావచ్చు అక్కడికి వెళ్ళినారంటే. దూర్వాస ముని మహర్షి ఇది ఉంటుంది, చెట్టు కింద ఉంటారనమాట అక్కడ ఒక విగ్రహం కూడా.
సో ఇక్కడ అది మేమైతే వెళ్ళలేదు. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, తప్పకుండా బాగుంటుంది. ఇంకా పక్కనే స్ట్రీట్ షాపింగ్ అంతా చేసుకొని ఇంకా మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదే ద్వారకాధీష్ టెంపుల్. ద్వారకాధీష్ అంటే ద్వారక రాజు అని అర్థం. ఈ టెంపుల్ని 2500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడి యొక్క మనవడు వజ్రనాభుడు అనే అతను కట్టించినాడు. టెంపుల్ లోపల కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవి అలౌడ్ లేదనమాట. సో లోపలైతే స్వామి ఇలా ఉంటారు. శంకు, చక్రము, గద, ఒక్కొక్కసారి నాగలి లేదంటే పద్మము అలా డెకరేట్ పెట్టి చేతుల్లో డెకరేట్ చేసి ఉంటారు. ఎప్పుడు రాజులాగా ఉంటారనమాట. ఇంకొక మీకు ఒక అద్భుతమైన సీన్ చూపిస్తాను. ఇది వచ్చేసి గోపురం పైన ఉండే జెండా రోజుకి 5 సార్లు మారుస్తారంట. సో ఈ జెండాని ఇప్పుడు మాకు ఎప్పుడు ఏ టైంలో మారుస్తారో తెలియదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఈవినింగ్ టైంలో అట్లా గోపురం రూమ్లో నుంచి గోపురం చూస్తూ ఉంటే, టెంపుల్ని చూస్తూ ఉండేటప్పుడు మాకు ఈ దృశ్యం కనిపించింది. సో ఇది వచ్చేసి జెండా మారుస్తూ ఉన్నారు. మేము 5:30కి అనుకుంటా ఆ టైంలో చూసాము. సో చూసినప్పుడు ఈ జెండాని మారుస్తూ ఉన్నారు. అబ్బాయి ఎంత అద్భుతమైన సీను చూసే అదృష్టం కలిగింది అనేసి అనిపించింది నాకైతే. సో ఈ జెండా రోజుకి 5 సార్లు మారుస్తారు. సో మనము ఎవరైనా జెండాకి డబ్బులు కట్టాలి అనుకుంటే, జెండాని మనం రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే 5000 అని చెప్పారు. 5000 పైన మనం ఎంతైనా ఇవ్వచ్చు. కట్టేసి రిజిస్టర్ చేసుకున్నామంటే మన జెండా కూడా అట్లా కడతారంట. సో ఇప్పటికీ 2 సంవత్సరాల వరకు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారంట. అంతమంది కట్టేసి ఉన్నారంట, డబ్బులు అయితే రిజిస్టర్ చేసుకున్నారు. సో మనం కానీ ఇప్పుడు కట్టినామంటే 2 సంవత్సరాల తర్వాత వస్తుందంట మన పేరు. అంతమంది ఉన్నారంట ఈ జెండాకి కట్టడానికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు, రిజిస్టర్ చేసుకోండేవాళ్ళు. ఈ జెండా పైన సూర్యచంద్రుల విగ్రహాలు ఉంటాయి. ఈ సూర్యచంద్రులు ఎంతకాలం అయితే ఉంటారో అంతవరకు శ్రీకృష్ణుడు కూడా అక్కడే ఉంటాడనేసి అర్థమంట. ఈ జెండా కట్టడం పూర్తయిన తర్వాత పక్కనే ఇంకొక గోపురం ఉంటుంది. ఆ ఈ గోపురంకి మధ్యలో జ్యోతి వెలిగిస్తారు. టెంపుల్ లోపల అష్టభార్యల విగ్రహాలు ఉంటాయి, కానీ రుక్మిణీ మాత విగ్రహం మాత్రం ఉండదు. ఎందుకంటే దుర్వాస ముని మహర్షి శాపం వలన దూరంగా ఉంటారు అనేసి చెప్తారు. సో ఇంకా బలరాముడు గుడి, యశోదామాత గుడి ఉంటాయి. చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. అవన్నీ దర్శనం చేసుకుని రండి. ఇక్కడ వీళ్ళు దేవుడికి సారె తీసుకుని వెళ్తున్నారు. ఇట్లా డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తారన్నమాట. ఇంకా మెయిన్ టెంపుల్ దర్శనం అయిన తర్వాత లోకల్ టెంపుల్స్ కొన్ని ఉన్నాయి, అవి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఆటోస్లో. ఆటోస్ అయితే బెటర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే స్వామినారాయణ స్వామి టెంపుల్ చూస్తున్నాము. ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా కొంతసేపు ఉందామా అనిపించింది. అలా ఉందన్నమాట ఈ టెంపుల్. స్వామినారాయణ స్వామి టెంపుల్. పాండురంగ. ఏంది పోదాం. నువ్వు
నెక్స్ట్ వచ్చేసి సిద్ధనాథ్ మహాదేవ్ టెంపుల్ అనమాట. ఇక్కడ ఇవి కూడా కొంచెం కొంచెం పక్కపక్కనే ఉంటాయన్నమాట. కొంచెం కొంచెం దూరం, ఒక 2 minutes 3 minutes జర్నీ ఉంటుంది అంతే ఆటోస్లో. ప్యాకేజ్ మాట్లాడుకున్నామంటే వాళ్ళు అన్ని లోకల్ టెంపుల్స్ అన్నీ తిప్పి తీసుకొచ్చేస్తారు మన రూమ్ దగ్గరికి. సిద్ధేశ్వర మందిరం, సిద్ధేశ్వర మహాదేవ్. సిద్ధేశ్వర. నెక్స్ట్ వచ్చేసి గాయత్రీదేవి టెంపుల్. ఈ టెంపుల్స్ కూడా స్పెసిఫిక్గా హిస్టరీ అంటూ ఏమీ ఉండదు. జస్ట్ ఇక్కడ లోకల్లో టెంపుల్స్, కొంచెం ఫేమస్ ఉండే టెంపుల్స్ అన్ని చూపిస్తారనమాట. గాయత్రి శక్తిపీఠ్. గాయత్రి శక్తిపీఠం. ఏడ చీకట్లో వావ్, డే టైంలో వచ్చుంటే భలే ఉన్నాను కదా. గాయత్రీదేవి శక్తిపీఠం పక్కనే ఉంటుంది. అక్కడ లైట్ హౌస్ కూడా ఉంది. అది లైట్ హౌస్. చాలా బాగుంది. ఎవరన్నా డే టైంలో వచ్చేవాళ్ళు ఇక్కడ చూడొచ్చు, బాగుంటుంది. అక్కడ ఏదో ఒక షిప్ కూడా వస్తుంది. ఆటోలో వస్తే మనము ఇవన్నీ చూడొచ్చు. లోకల్ టెంపుల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది మేము 4th టెంపుల్ అనమాట. బాగా చీకటి అయిపోయింది. ఇక్కడ ఒక టెంపుల్కి వచ్చాము, గీతా మందిర్. ఇదేనా గీతా మందిర్ అంట. ఇది నన్ను ఫోటో తీలా అంటా ఉంటాయి కదా. అర్జునుడు, శ్రీకృష్ణుడు, గీతోపదేశం. నెక్స్ట్ వచ్చేసి బడకేశ్వర్ మహాదేవ్ టెంపుల్కి వచ్చున్నాము. ఇక్కడ పెద్ద శివలింగం ఉంటుంది. సో నేను ఇందాకే చెప్పాను కదా, సముద్రనారాయణ స్వామి టెంపుల్ దగ్గర. సో ఆ టెంపుల్ పక్కన నుంచి బీచ్ పక్కనే వచ్చినామంటే కొంచెం లైట్ హౌస్ తర్వాత వచ్చి ఇట్లా ఈ రోడ్ కనెక్ట్ అవుతుంది కదా శివలింగం. సో ఇది బడకేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఈ పక్కన సముద్రం ఉంటుంది. చాలా బాగుంటుంది వ్యూ అయితే. మేము ఈ వ్యూ చూడడానికనే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చినాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ డే అంటే మాకు 2 days అయితే సరిపోతుంది ద్వారకాలో. సో ఇంకొక డే ఉన్నాం కాబట్టి ఆ 3rd డే మేము ఇవన్నీ కవర్ చేసినాము. నైట్ ఏమేమి మిస్ అయినామో ఈ వ్యూ అంతా. అందుకని మళ్ళీ 3rd డే బడకేశ్వర్ మహాదేవ్ టెంపుల్, రుక్మిణీదేవి టెంపుల్ కూడా చీకటి అయిపోయింది. ఆ టెంపుల్ కూడా మళ్ళీ వచ్చినాము. సో ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ మీల్స్కి టెంపుల్ దగ్గర ఉండే భోజనశాలకే వెళ్ళాము. సో అక్కడ నైట్ డిన్నర్కి అయితే అక్కడికి వెళ్ళాము. సో అక్కడ డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసినాము. ఇదన్నమాట ఈరోజు వీడియో. సో నెక్స్ట్ 3rd డే మేము మళ్ళీ బయలుదేరినాము, చెప్పాను కదా. టెంపుల్ చూడడానికనే వెళ్ళాము. నిన్న మిస్ అయినా. ఆ వ్యూ అంతా చాలా బాగుంది, బాగా నచ్చేసింది మాకు. మళ్ళీ వెళ్ళామన్నమాట. చూడండి ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు పదాం రండి. బోటింగ్ ఉంటే బాగుంది, సూపర్గా ఉంటుంది. చూసానక్క, చూసారు కదా. మీకు కూడా బాగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అంతా చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ పక్కన అన్న రాక్స్ అవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ అయితే. సో చాలా రీల్స్ కానీ ఫొటోస్ కానీ అట్లా బాగుంటుంది, చూడడానికి తీసుకోవచ్చు. సో ఇంకా పక్కనే బీచ్ కూడా ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్ వస్తే సన్సెట్ అన్నీ చూడొచ్చు. ఈ బడకేశ్వర్ మహాదేవ్ టెంపుల్ దర్శనం చేసుకోవచ్చు. ఇంత మంచి లొకేషన్, ఇంత మంచి బ్యూటిఫుల్ వ్యూ అంతా మిస్ అవ్వకండి. ఇంతటితో డే 1 అయితే కంప్లీట్ అయిపోయింది. నా నెక్స్ట్ వీడియో డే 2 వస్తుంది. డే 2లో నాగేశ్వర్ జ్యోతిర్లింగము, బేట్ ద్వారక అండ్ రుక్మిణి మాత టెంపుల్ చూసాము. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.